మనం ఫ్యాక్షన్స్ భయపడరండి. ఉమ్, ఫ్యాక్షన్స్ భయపడరు. పోలీస్ స్టబర్గా డీల్ చేయాలి. ఉమ్, ట్రాక్ ద ఫెలోస్ స్టబర్గా డీల్ చేయాలి. ఉమ్, వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండాలి. బెయిల్ పట్టుకపోయి కోర్టు తెప్పించుకొని వాళ్ళని తీసుకొచ్చి కష్టాలు పెట్టుకుంటూ ఉండాలి, ఉమ్, కొనుక్కోబెట్టుకుంటూ ఉండాలి. ఉమ్, అట్లా ఉంటేనే వాళ్ళు కంట్రోల్ పెడతారు, లేకుంటే కాదు. ఉమ్, వాడు అన్ని వచ్చే బయటకు వచ్చే బాండ్ ఓవర్ చేస్తారు. ఉమ్, బాండ్ ఓవర్ అయితే గుడ్ బిహేవియర్ కలిగి ఉంటాము ఉమ్, అంటాము. అది బ్యాడ్ బిహేవియర్ వస్తే ఏమవుతుంది? ఆ వైలేషన్ ఆఫ్ ది కోర్టు ఎంఆర్ ఆర్డర్ చెప్పి 188 మనకి చిన్న సెక్షన్ అది పెడతారు, తోస్తారు. అందుకొరకు వాళ్ళకి భయ ప్రాంతాలు ఉండాలంటే స్ట్రాంగ్ గా పోలీస్ బిహేవియర్ ఉండాలి, ఉమ్, స్టబర్న్ యాక్షన్స్ ఉండాలి, ఉమ్, సాఫ్ట్ యాక్షన్స్ ఇంప్లికేట్ చేయాలి, ఉమ్, వాళ్ళ మూమెంట్స్ అంటే రెస్ట్రిక్ట్ చేయాలి. ఉమ్, అటు మూమెంట్ కూడా పోలీస్ తెలియకుండా వాళ్ళ మూమెంట్ ఉండదు. ఏ ఊళ్ళకి పోయినా వాళ్ళకి షాడోయింగ్ పెట్టాలి, తెలియకుండా ఉమ్, షాడో పార్టీ పెట్టాలి. ఉమ్, పెట్టి వారి మూమెంట్స్ చూసుకొని డౌట్ పోలీస్ తీసుకుపోయేసేసి ఏముంది. ఉమ్, కాకపోతే ఇక్కడ నేను ప్రివెంటివ్ కానీ ప్రీపోల్ ప్రివెంట్ కానీ ఆఫ్టర్ ప్రివెంట్ కానీ కరెక్ట్ జరగలేదని నా అభిప్రాయం. ఉమ్. సార్ ఒక్క విషయం ఈసీ ఇప్పుడు డీజీని ఉమ్, చెప్పండి సర్వేశ్వర రెడ్డి గారు. చెప్పండి. అయితే అందుకొరకే సెంట్రలైజ్ ఎలక్షన్ ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఏదో బ్రేక్ వస్తుంది. యా యా. సర్వేశ్వర రెడ్డి గారు, టీడీపీ కానీ జనసేన కానీ ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే వైసీపీ నాయకులకి ఇంకా తొత్తుల్లాగా మీరు అంటున్నట్టుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇంకా ఎన్నికల కమిషన్ ఎంత అంటే డీజీపీని బదిలీ చేసినా కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు, ఇంకా తొత్తుల్లాగా అలాగే వాళ్ళకి ఫేవర్గా ఉండేలాగా ఎలక్షన్ డ్యూటీలో కూడా ఎలక్షన్ల సందర్భంగా కూడా చాలామంది అధికారులు అలా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదొకటి. అది మరి సేమ్ వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. పోలీసు ఉన్నట్టు మాట్లాడింది టీడీపీలోకి హెల్ప్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కూడా డెవలప్ అయింది. అది కూడా వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. వార పార్టీల మధ్యలో వైరుధ్యాలు అలాంటి పోలీసుకు అట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇన్యాక్షన్స్ ఉన్నాయి కనుక అదొకటి అపవాదం భరించాల్సిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పడుతుంది. ఇన్యాక్షన్స్ యాక్టివిటీ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు అంటారు అంటే ఈసీ బదిలీలు చేసింది కదా సార్ కొంతమందిని, ఎస్పీలని, జిల్లాల ఎస్పీలని కానీ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డివైఎస్పీలను కానీ కొంతమంది సీఎల్ని వీళ్ళందరినీ కూడా బదిలీ చేసిందంటే కంప్లైంట్ వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసుకున్నాకే కదా బదిలీ చేస్తారు. ఓకే, బదిలీ అనేది ఇస్ నాట్ ద సొల్యూషన్. ఆఫీసర్ అక్కడనే పెట్టి పని చేయించాలి. బదిలీ చేస్తే మొత్తం పోయి తీసుకుంటూ హాయిగా ఉంటాడు, ఎలక్షన్ అయిపోవడానికి వస్తుంది. బదిలీ ఇస్ నాట్ ద సొల్యూషన్. ఏదో కాంప్లైంట్ చేసి మాకు డౌట్ ఉంది, ఏ పోలీసు వాళ్ళు ఓట్లు చేసేది కాదు కదా. పోలీస్ అనేది ఒక ప్రివెంటివ్ ఆర్గనైజేషన్, క్రైమ్ ప్రివెన్షన్ ఆర్గనైజేషన్. వీళ్ళు బదిలీ చేసేంత మాత్రం వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏముండదు. వీళ్ళు మంచిగా తీసుకుని మళ్ళా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీలు వస్తారు. అందుకొరకు బదిలీ ఇస్ నాట్ ద సొల్యూషన్. వాళ్ళకు ఒక రకమైనటువంటి వార్నింగ్ క్రియేట్ చేయాలి. ఈ ఏరియాలో ఏమంటే మాత్రం పీపుల్ హెల్త్ రెస్పాన్సిబుల్ డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్, ఎనీ నిర్లిప్త డ్యూటీకి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈసీ మేము సర్వ్ చేయాలి. సర్వ్ చేస్తే భయానికో భక్తికో అభ్యర్థి లేడు. మొన్నటి వరకు ఎంజాయ్ చేసి అలా బదిలీ చేసి వచ్చేదే ఉంది వాళ్ళకు. పొలిటీషియన్స్ ఇదే కదా అర్థం. బదిలీ ఇస్ నాట్ సొల్యూషన్. వాళ్ళని అక్కడనే పెట్టి పని చేయించాలి. ఎందుకంటే ఏరియా డామినేషన్ ఉంటుంది, ఏరియా మీద ఎవడేందని అవగాహన ఉంటుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారా, ఏం చేస్తారు, ఫార్మ్ యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళను ఏరియాకి పంపిస్తారా, లేకుంటే ఎలక్షన్ ఎవరికి ఎలాంటి అభ్యర్థి కావాలో చూసుకుంటారు. అట్లా హెల్డప్ చేసి ఫిక్స్అప్ చేయాలి. పోలీస్ ఆఫీసర్ కన్సల్ట్ చేస్తారు, చేస్తే ఇన్సిడెంట్ జరగదు. అట్రిబ్యూట్ చేసి నువ్వు వైఎస్ఆర్సీకి పాల్పడ్డావు, నువ్వు టీడీపీకి పాల్పడ్డావు, ఇవన్నీ అట్రిబ్యూట్ చేయడం మూలంగా వీళ్ళకి మనకేంద్ర పోయి ఇస్తే అయితే పోతుంది, పోతే అన్నట్లు వెళ్ళిపోతారు. నేను ఉన్నాను ఒక ఏరియాలో 10 ఏళ్ళు 5-6 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తున్నా. ఆ ఏరియాలో ఉంటే గ్రామానికి మన టచ్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్. ఆయన ఎవరు, గుడ్ ఎవరు, యాంటీ పోలీస్ ఎవరు, ప్రో పోలీస్ ఎవరు, మనకు తెలుసు, ఆటోమేటిక్ తెలుస్తుంది. ఆయనకే ఫిక్స్ చేసి నీవు రప్పట్లో వస్తావు, వీఆర్ గోయింగ్ టు స్టూడెంట్స్ యాక్షన్ అగైన్స్ట్ యూ, వి డోంట్ హెసిటేట్ గోయింగ్ ఫర్ సస్పెన్షన్ అనేది కానీ మానేసిన అనుకో, ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరగదు చూడండి. కాదు అలాంటి ఈసీకి లెటర్ పెట్టాలి మనకెందుకని ఈసీ చేతులు దులుపుకొని ట్రాన్స్ఫర్ చేసినాం అనే ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు వస్తాయి. కొత్త ఆన్సర్కి ఎందుకు ఏరియా డామినేషన్ గురించి చెప్పండి. ఇప్పుడు వైజాగ్ ఆయన తీసుకొచ్చి పల్నాడు లేసి ఏం చేస్తాడు ఆయన? మా విజయవాడ తీసుకొని పల్నాడు ఏరియా డామినేషన్ ఉండదు కదా, ఏరియా ఫ్రీక్వెన్సీ ఉండదు, ఏరియా లోకల్ స్టాండ్ ఉండదు కదా. అట్లా చేయాలి. అది చేస్తేనే కంట్రోల్ అవుతుంది బ్రదర్. రైట్, ఎందుకంటే వాళ్ళకే ఫిక్స్ అవ్వలేదు. దొంగతనాలు చేస్తే దొంగతనాలు చేయడు. రైట్.
సర్వేశ్వరరెడ్డి గారు, ఈ ఎన్నికల్లో హింస అనే దాని గురించి మద్యం ప్రభావం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా మీ దృష్టిలో? పక్క మద్యం ఏర్లై పారుతుంటదండి. అంటే ఏర్లై పారుతుంది ఒకటి, ఏర్లై పారుతుంది అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇంత హింస పెద్ద ఎత్తున దాడులు